ఉదయకాలం కొంచెం కష్టమైనటువంటి సమయం, అందరికీ కాదు కానీ కొందరికి, ఎందుకంటే కడుపు లోడై ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అందువలన కొంచెం మిమ్మల్ని మీరే శ్రమను అనుభవించచ్చు వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తున్నాం. మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఇద్దరు శిష్యులు యాకోబు అని పేరు కలిగిన వారు ఉన్నారు. మూడవ వాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన ఒక యూద, అతని సహోదరుడు కూడా యాకోబే అని విన్నాను. అంటే యేసుక్రీస్తు శిష్యులలోని ఇద్దరు యాకోబు అని పేరు కలిగిన వారు ఉన్నారు. మరొక శిష్యుని సహోదరుడు యాకోబు. అయితే ఈ యాకోబు పత్రికను రాసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అనే మాటను మనం విన్నాం. ఆయన ప్రభువు పునరుద్ధానుడయ్యేంత వరకు ఆయన విశ్వాసం ఉంచలేదు, కానీ ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పటిష్టమైన భక్తి, మరి చాలా ఖచ్చితమైన భక్తిని తాను అనుసరించాడు. కాబట్టి అనతి కాలంలోనే ఆ సంఘంలో పెద్దవాడు అయ్యాడు, గొప్పవాడు అయ్యాడు. దైవ సంబంధమైన జ్ఞానమును అతడు సంపాదించుకొనగలిగాడు. ఆయన సంఘములో చూసినటువంటి ప్రాక్టికల్ మ్యాటర్స్, జరుగుతున్న విషయాలను గురించి ఆయన రాశాడు. ఏ విధంగా ఉండకూడదో ఆ సంగతిని రాశాడు, ఏ విధంగా ఉండాలో ఆ సంగతిని కూడా ఆయన రాశాడు. నిన్నటి దినమనందు మనము మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 19 వచనాల వరకు నిజభక్తి శ్రమలను సహిస్తుంది అనే సంగతిని మనము వింటూ వచ్చాం. అలాగే 1వ అధ్యాయం 19వ వచనం మొదలుకొని 2వ అధ్యాయం చివరి దాకా నిజభక్తి కార్యములను జరిగిస్తుంది అనే సంగతిని మనం విన్నాం. నిజభక్తి శ్రమలను సహిస్తుంది. శోధనను సహించువాడు ధన్యుడని, శ్రమలను సహించాలి అని, అవి పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని, భక్తి లక్షణాలన్నీ కూడా శ్రమల ద్వారా బయటపడతాయి అనే విషయాలను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అదే సందర్భంగా నిన్నటి రాత్రి మనము చేయవలసిన విషయాలు, అంటే వ్యక్తిగతంగా భక్తిలో మనం ఏం కలిగి ఉండాలి అన్నటువంటిది 19వ వచనం నుంచి 27వ వచనం దాకా 1వ అధ్యాయంలో విన్నాం. మనము వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి అలాగే కోపగించడానికి మనము నిదానించాలి అని మనము విన్నాం. కాబట్టి ఇది పర్సనల్, ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం. మాట్లాడుటకు మనము నిదానించాలి, కోపగించడానికి నిదానించాలి, వినటానికి మాత్రం వేగిరపడాలి అనే సంగతిని, అది భక్తి జీవితంలో వ్యక్తిగతంగా మనం అలవాటు చేసుకోవాలి అనే సంగతిని విన్నాం. వాక్యాన్ని మనము వినటానికి సాత్వికం అవసరం అనే సంగతిని దేవుని దాసుడు చెప్పగా వింటివి. మీ ఆత్మలను రక్షించేటప్పుడు శక్తి గల వాక్యమును సాత్వికంతో మీరు వినండి. నాకు తెలుసులే అనే ధోరణి కానీ, నాకంటే వీరిని చెప్పగలరులే అనేటువంటి ఆలోచన కానీ ఉంటే దేవుని వాక్యాన్ని మనం వినలేము, దాన్ని అంగీకరించనులేదు. కాబట్టి సాత్వికంతో ఎవరు మాట్లాడినా, విద్యావిహీనులు మాట్లాడినా, విద్యావంతులు మాట్లాడినా, నాకు అవసరమైంది ఏదైనా ఒక్క ముక్కైనా దొరుకుతుంది అనేటువంటి భావన చేత, దేవుడు నాతో మాట్లాడతాడనే భావన చేత వినగలిగితే తప్పనిసరిగా మనం ఎంతో కొంత సాధించగలం, లేదా అందుకోగలం దేవుని వాక్యముల నుంచి అని ఆ సంగతిని మనం వింటూ వచ్చాం. వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించకపోతే మనల్ని మనమే మోసపుచ్చువారమై ఉందము అనే సంగతిని విన్నాం. మనల్ని ఎవరో మోసపుచ్చాల్సిన అక్కర్లేదు,
వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే మనం మోసపుచ్చుకునే వాళ్ళము అని ఆ సంగతిని వింటూ వచ్చాం. ఆ తర్వాత నిష్కలంకమైన భక్తి ఏమిటంటే ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి అనే సంగతిని కూడా విన్నాం. 2వ అధ్యాయం నందు సంఘములో భేదాలు ఉండకూడదని, మరి ప్రజల యొక్క తాహతను బట్టి, వారి యొక్క భౌతిక శక్తి సామర్థ్యాలను బట్టి వారిని అంచనా వేయకూడదు, వారిని చూసుకోకూడదు. విశ్వాసమును బట్టి మాత్రమే మనం ఘనపరచాలనే సంగతిని దేవుని వాక్యం నుంచి చెప్పగా మనం విన్నాం. అలాగే విశ్వాసము క్రియలతో కూడిందని అబ్రహాం యొక్క ఉదాహరణ, రాహాబు యొక్క ఉదాహరణతో మనము 2వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. మరి దినమునందు 3వ అధ్యాయం భక్తి ఏం చేస్తుంది అని అనగా 3వ అధ్యాయంలో చూడగలిగితే భక్తి చేసేటువంటి కార్యం, భక్తిలో జ్ఞానం ఉంటుంది. భక్తిలో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము మాటల వలన మాత్రమే కాదు, క్రియల వలన కూడా బయలుపరచబడుతుంది. నిజ భక్తిలో ఉన్నటువంటి జ్ఞానము బయలుపరచబడుతుంది. ఏ విధంగా అని అనగా మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా అనేటువంటి విషయము దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 3వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చూడగా నిజ భక్తి నాలుకను కాచుకుంటుంది. నిజ భక్తి నాలుకను కాచుకుంటుంది అని 1 నుంచి 12 వచనాల వరకు చూడగా నాలుక యొక్క ప్రమాదము అని చెప్పుకోవచ్చు. నాలుక యొక్క ప్రమాదం, నిజమైన భక్తి కలిగిన వాడు తన నాలుకను కాపాడుకుంటాడు అనే విషయాన్ని దేవుని దాసు ప్రస్తావించాడు. 1వ వచనాన్ని చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని వ్రాయబడి ఉంది. చాలాసార్లు బోధించడానికి బాగా ఇష్టపడతాం. బోధ అనేటువంటిది అనేక పర్యాయాలు వృత్తిగా కూడా మారింది. ఈ బోధ కేవలము వృత్తిగా మారటం వలన బోధకుడు బ్రతుకుతాడు కానీ ఎవరికి ఉపయోగపడడు. వృత్తి బోధకుడు ఎవరికి ఉపయోగపడంటే దాని అర్థం తాను బోధించగలుగుతాడు కానీ తాను అనుసరించకుండా బోధించడం వలన తాను నష్టపోతాడు. ఇంతకుముందు ఒక మాట విన్నాం, వినువారై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనక. బోధించువాడు కూడా బోధించిన ప్రకారం చేయకపోతే తాను కూడా తనను తాను మోసపరుచుకుంటున్నట్లే లెక్క. కాబట్టి వృత్తి బోధ కాదు కావాల్సింది, చేస్తూ బోధించాలి. దేవుని వాక్యం ఒక మాట చాలా చక్కగా వ్రాసింది. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలోని చివరి మాటలు చూద్దామండి, లేదా చదువుదాంలేండి. 2వ వచనం. తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు. 2వ వచనం. తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మొదట చేయుటకు, రెండవది బోధించుటకు. మొదట తాను చేశాడు, రెండవదిగా బోధించాడు. పోనీ బోధించి చేసినా పర్వాలేదు, ఆయన చేశాడు, బోధించాడు. కాబట్టి బోధించడానికి ఉన్న యోగ్యత ఏమిటంటే బైబిల్ ట్రైనింగ్ కాదు. బోధించడానికి ఉన్న యోగ్యత పాస్టర్ గారి అబ్బాయినని కాదు. బోధించడానికి ఉన్న యోగ్యత ఏమిటి అని అనగా చేయుట, తర్వాత చెప్పుట, జరిగించుట, బోధించుట. ఇవి అర్హతలు. బోధకులమైన మనకు కఠినమైన తీర్పు అని చాలా కష్టమైన మాటనే రాశారండి. ఎందుకంటే బోధకులు సాధారణంగా ఆజ్ఞాపించువారు, ఖండించువారు, గద్దించువారు, బుద్ధి చెప్పువారు. అంటే అంతా వెలిసి ఇట్లా చేయకూడదు అని చెప్పేవారు. కానీ అట్లా చేయకూడదు అని చెప్పేవారు ఏమైతే చేయకూడదని తాము ప్రజలకు బోధిస్తున్నారో దానిని తాము చేస్తే, ఇతరులు చేయకూడదని చెప్పేదాన్ని తాము జరిగిస్తే దేవుని వాక్యం చెబుతుంది కఠినమైన తీర్పు ఉంది. కఠినమైన తీర్పు ఉంది. అంచేత
చాలా జాగ్రత్తతో కూడుకునేటువంటి జీవితం బోధకుడి జీవితం. చాలా జాగ్రత్తతో కూడుకున్న జీవితం బోధకుడి జీవితం. అనుసరించదగిన ఆచరణీయమైనటువంటి జీవితాన్ని బోధకుడు జీవించాలి. అట్లు జీవించకపోతే తాను శిక్ష కిందికి వస్తాడని, కఠినమైన తీర్పు కిందకు వస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక బోధించుట అనేటువంటిది సులభమైన విషయమే, కానీ ఆ బోధకు తగినట్లుగా జీవించకపోతే బోధకునికి తీర్పు ఉంది, కఠినమైన తీర్పు ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. అందరికీ తీర్పు ఉంది, బోధకుడికి మాత్రం కఠినమైన తీర్పు ఉంది. మనందరం తీర్పులో నిలబడాలి, దేహంతో జరిగించిన ప్రదాన్ని గురించి, మంచిదైనా చెడ్డదైనా సరే. కానీ బోధకుడికి మాత్రం కఠినమైన తీర్పు ఉంది. అంచేత ఈ మాటను బోధకులందరూ కూడా మనస్సున ఉంచుకున్నట మంచిది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చు ఉన్నాము. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చు ఉన్నాం. తెలిసి తప్పిపోవుట కఠినమైన తీర్పునకు కారణం. తెలిసి తప్పిపోవుట కఠినమైన తీర్పునకు కారణం. కాబట్టి జాగ్రత్త అన్నట్లుగా మనమందరం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము అని అన్నాడు. అనేక విషయాలను గురించి ఆయన మాట్లాడినప్పటికీ, అనేక విషయములు అని మాట్లాడినప్పటికీ ఒక్క విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. ఏమిటా ఒక్క విషయం? ఎవడైనాను మాట యందు తప్పని ఎడల, ఎవడైనా మాటని యందు తప్పని ఎడల అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అని అన్నాడు. అనేక విషయాలను వదిలేసి అందరికీ తెలిసిన ఒక్క విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఏమిటా అందరికీ తెలిసిన ఆ ఒక్క విషయం అని అనగా మాట. మనుష్యులమైన మనమందరము మాట విషయంలో తప్పిపోవచ్చున్నాం, లేక విశ్వాసులమైన మనమందరము మాట విషయంలో తప్పిపోవచ్చున్నాం. బోధకులమైన మనము అనేక విషయంలో తప్పవచ్చున్నాం అన్నాడు, మాట విషయంలో తప్పవచ్చున్నాం అని ఆయన అన్నాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, బోధకులమైన మనము అన్నాడు. బోధకులమైన మనలో కొందరు అని అనలేదు. ఏమన్నాడు? మనము, బోధకులమైన మనం, మనలో కొందరు అని మినహాయించలేదు, మనము అని అన్నాడు. 2వ వచనంలో అనేక విషయంలో మనమందరము అని అన్నాడు. మనలో కొందరు కాదు, అనేక విషయాలలో మనమందరం, మనలో ఒకరు కాదు. ఇప్పుడు 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. 1వ అధ్యాయం 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయ దురాశల చేత. ఇక ప్రతివాడు అంటే అర్థం ఏంటి? భూమి మీద దీని నుంచి మినహాయించదగిన వాడెవరు లేరు. తన స్వకీయ దురాశల చేత ఈడ్చబడే విషయంలో ప్రతివాడు అనే మాట వ్రాయబడి ఉంది. ప్రతివాడు. నాకంటూ స్వకీయ దురాశ లేదని ఏ మనిషిని అనుకోవచ్చు, కానీ అది అతనికి తెలియదు, కానీ ఎదుటి వానికి తప్పనిసరిగా తెలుస్తూ ఉంది. మనలో ప్రతివాడు అన్నప్పుడు మినహాయింపు లేదు. మనలో ప్రతివాడు అంటే మినహాయింపు లేదు. రోమాపత్రిక 3:23 చెప్పే మాట మనం వెలుగుదాం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి అని అంటున్నాడు. అందరిలో పాపము చూసి కాదు, అందరిలో పాపము చేసి, అందరిలో పాపము చేసి అంటే మినహాయింపు లేదు ఇందులో. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడ్చబడుచు ఉన్నాడు. అలాగే ప్రతివాడు కూడా పాపమును చేసి, అందరూ పాపమును చేసి. అసలు ఏం పాపం చేశానండి నేను అనే మాట అనవచ్చు, కానీ ఆ మాట అనడానికి యోగ్యత లేదు, ఎవరికీ లేదు ఆ యోగ్యత. ఎందుకని? బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతున్న మాట ఏమిటంటే, ప్రతి మనిషి తనకు ఊహ తెలిసినప్పటి నుండి ఏదో ఒక విషయంలో తప్పనిసరిగా తప్పిపోవచ్చు ఉన్నాడు, ఏదో రకమైన పాపమును చేయించు ఉన్నాడు. పాపం అంటే నరహత్య, వ్యభిచారము అనేటువంటి ఆ ఆలోచన మాత్రమే కాక, దేవుని వాక్యం ఏది పాపమని నిర్వచించిందో ఆజ్ఞాతిక్రమం,
ఆ ఆజ్ఞను ప్రతి మనిషి కూడా తన జీవితంలో అతిక్రమించుచూ ఉన్నాడు. కనుక ప్రియులారా, బోధకులమైన మనము అని యాకోబు అన్నాడు, మనమందరము అని అన్నాడు. అంటే ఇందులో మినహాయింపు ఏమీ లేదు. మనమందరము మాట విషయంలో తప్పిపోవచ్చు, నాలుక కంట్రోల్ లేని వారిగా మనం ఉన్నాం అని మాట్లాడచ్చు. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీన పరచుకొనును అని అన్నాడు. మాట మనిషికి దేవుడిచ్చిన ఒక మహా ఆయుధం ఏంటంటే మాట. మాటే మంత్రం అనే ఒక మాట కూడా ఉంది. అంటే మాట మనిషిని బాగు చేయగలదు, మాట మనిషిని నొప్పించగలదు, మాట మనిషిని బతికించగలదు, మాట మనిషిని చంపగలదు. మాట నాలుక, జీవ మరణములు నాలుక, అంత శక్తి నాలుకకుంది, అంత శక్తి నాలుకకుంది. కాబట్టి విశ్వాసులు నాలుక విషయమై అనగా మాట విషయమై జాగ్రత్తగా ఉండాలి అని ఆయన మాట్లాడుతూ 3వ వచనంలాగా అన్నాడు. చూడండి 2వ వచనం చివరిలో, ఎవడైనా మాట యందు లోపం లేని వాడైతే అతడు తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొనగల శక్తి గల వాడగును. అంటే మనమందరము ఒక విషయంలో శక్తి లేని వారంగా ఉన్నాము. ఏమిటా విషయం? మాట విషయం. కానీ ఎవడైనా తన నాలుకను స్వాధీనం చేసుకుంటే అట్టివాడు లోపము లేనివాడు, అట్టివాడు లోపము లేనివాడు. మాటను స్వాధీనం చేసుకున్నవాడు, నాలుకను స్వాధీనం చేసుకున్నవాడు లోపము లేనివాడు అని దైవ గ్రంథం చెబుతుంది. ఎంత శక్తి ఉందండి ఈ నాలుకకు, ఎంత శక్తి ఉంది! ఎంచేతనంటే మాట చేతనే కదా అపవాది కూడా శోధించింది. అపవాది మాట చేతనే శోధించాడు హవ్వను. అపవాది మాట చేత హవ్వను శోధించగా హవ్వ అదే మాట చేత తన భర్తను శోధించింది, అంతే. కాబట్టి ఇందులో వ్రాయబడిన మాటలు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఎప్పటికైనా ఏ తరానికైనా సరిపోయేవే అనే విషయం మనకు అర్థమవుతుంది. 6వ అధ్యాయంలో మనం చూడగా అపోస్తల కార్యముల గ్రంథం, సనుగు పుట్టెను అనే మాట వ్రాయబడింది. సనిగినారట. ఎవరు సనిగారు? హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనిగారు. సనగటం ఏమిటది? నాలుకకు ఉన్నటువంటి ఒక లక్షణం సనగటం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో సనిగి రాలిపోయారు. సనుగు అంటే నాలుక తీసుకొచ్చినటువంటి నష్టం ఏమిటనగా వేల మంది నేలన రాలిపోయారు. మొట్టమొదటి సంఘములో సనుగు వలన కలిగిన ఫలితం ఏంటి అని అంటే భేదం పుట్టింది. యాకోబు మాట్లాడుతూ నాలుకను స్వాధీనపరుచుకుంటే సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకున్నట్లే అంటూ గుర్రములను గురించి ఉదాహరణ చెప్పాడు, ఓడలను గురించి ఉదాహరణ చెప్పాడు. వీటన్నిటినీ మనము అదుపు చేయగలుగుతున్నాం. గుర్రము అది ప్రాణం కలిగిన ఒక జీవి, ఓడ అది ఒక యంత్రం. మనిషి ఇతర జీవరాశులను స్వాధీనం చేసుకునగలుగుతున్నాడు. మనిషి తన చేత సృష్టించబడిన పెద్ద యంత్రములను స్వాధీనపరుచుకుంటున్నాడు. ఎటొచ్చి తనలో ఉన్నటువంటి ఈ నాలుకను మాత్రం స్వాధీనపరుచుకొనలేకపోతున్నాడు. ఇవి తెలియని సంగతులు కాదు. ఆయన ఇంతకుముందు అన్నట్టు మీరు ఎరిగిన సంగతి, మీరు ఈ సంగతిని ఎరుగుదురు అని 1వ అధ్యాయం 19 చెప్పినట్లుగా ఎరిగిన సంగతులు కానీ గుర్తు చేయబడకపోతే మనల్ని మనం సవరించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దేవుని దాసుడు వీటిని గుర్తు చేశాడు. నాలుక చిన్నది, మనము ప్రపంచాన్ని అదుపు చేయగలుగుతున్నాం, కానీ ఒక చిన్న నాలుకను మాత్రం అదుపు చేయలేకపోతున్నాం. 5వ వచనం, నాలుక చిన్న అవయం, అది బహుగా అదిరిపడుతుంది. దీన్ని ఆయన నిప్పుతో పోల్చాడు. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును.
విస్తారమైన అడవిని తగలబెట్టడానికి విస్తారమైన నిప్పు అక్కర్లేదు. విస్తారమైన అడవిని తగలబెట్టడానికి విస్తారమైన నిప్పు అక్కర్లేదు. ఒక్క చిన్న అగ్గిపుల్ల చాలు మొత్తం అడవినంతటిని బూడిద చేయడానికి. ఒక చిన్న మాట చాలు, ఒక చిన్న నాలుక చాలు ఇతరుల జీవితాలను పాడు చేయటానికి, వారి జీవితాలను నష్టపరచటానికి. ఒక మాట చెప్పాలంటే వారి గుణాన్ని సంహరించటానికి, చంపటానికి ఒక చిన్న మాట చాలు. ఆ పని చేయగలిగింది నాలుక. కుటుంబాల్లో సమస్యల కారణం ఏంటి? నాలుకే. నిగ్రహము లేని నాలుక. విచారకరమైన సంగతి. మనం మొదటి అధ్యాయం చూసాం. ఏమని వ్రాయబడింది అని అనగా, విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని, సహించువాడు ధన్యుడని, శోధనకు నిలుచువాడు ధన్యుడు అని. కొంచెం ఓపిక, కొంచెం ఓర్పు. విశ్వాసకి ఇవి లేకపోతే అసలు విశ్వాసని ఎలాగునా పిలువబడగలుగుతారు? బాప్తిస్మం కాదు విశ్వాసకి మాదిరి, లేక బాప్తిస్మం కాదు విశ్వాసి లక్షణాన్ని బయటపెట్టేది. అనుదిన జీవిత ప్రవర్తన విశ్వాస జీవితాన్ని బయటపెట్టగలుగుతుంది. ఒక చిన్న మాటను కూడా సహించలేక అది యుద్ధానికి దారి తీసే కుటుంబాలు చాలా మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఒక చిన్న మాట, అందులో ఏమీ ఉండదు. ప్రియులారా, నాలుక చిన్నది, అది బహుగా ఆధారపడుతుంది. 6వ వచనంలో నాలుకను అగ్నితో పోల్చాడు. దాని గురించి ఆయన మాట్లాడుతూ, అది మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచం. అది నిప్పు, అది పాప ప్రపంచం, అది సర్వ శరీరములకు మాలిన్యము కలగచేయున్నది. మీరు చూడండి, ఒక మనిషి అనిన మాటను బట్టి, ఒక మనిషి మనల్ని అన్న మాటను బట్టి ఆ మనిషితో మన జీవితకాలం అంతా మాట్లాడకపోవచ్చు. ఒక మనిషి నాలుకను బట్టి మనం ఆ మనిషికి దూరం అవుతాం. ఆ మనిషి మనల్ని దెబ్బ కొట్టకపోవచ్చు, మనల్ని మోసగించకపోవచ్చు, మనకు నష్టాన్ని కలిగించకపోవచ్చు. కానీ ఆ మనిషి అనిన ఒక్క మాటను బట్టి ఆ మనిషికి మన జీవితకాలం అంతా దూరంగా ఉండిపోవచ్చు. అంటే అటువంటి పరిస్థితి కలగవచ్చు. కారణం ఏమిటి? అది అగ్ని. ఇక దాని జోలికి మనం వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాం, ఎందుకంటే అది ఒకసారి కాల్చింది కాబట్టి. అది పాప ప్రపంచం, దాంతో మనకు అక్కర్లేదు అని అనుకుంటాం. నాలుక మంచి మనుషులను సహా, మంచి మనస్సును సహా మాలిన్యాన్ని కలిగించేటువంటి శక్తి కలిగింది నాలుక. మంచివాడే, చాలా మంచివాడు, కానీ మాట బాగోదు. సహాయం చేస్తాడు, అన్నీ ఉన్నాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ మాట బాగోదు. ఇక మాట బాగోకపోతే మొట్టమొదటి మెట్టు ఏమిటి అని అంటే, మనము వారితో మాట్లాడడానికి ఇష్టపడం. మాట బాగోలేకపోతే అయిపోయింది, ఇక మాట్లాడడానికి ఇష్టపడం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత మంచివారని దగ్గరున్న వాళ్ళు చెప్పినా సరే, మాట బాగలేదు కాబట్టి మనిషితో మనం మాట్లాడలేమే. ఇది సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగజేస్తుంది. ఏమండి, ఒక చిన్న మాటను బట్టి ఆ మనిషినే మనం తృణీకరించగలిగే స్థితి ఉంటుంది. అంటే ఆ మనిషిలో ఉన్నటువంటి ఒక చిన్న అవయవం ఆ మనిషినే తృణీకరించగలిగేటట్లుగా చేస్తుంది. ఇంకా ఇలాగని చెప్పాల్సి వస్తే, అంత ఓ 1/4 కిలో ఉన్నటువంటి నాలుక మొత్తం 100 కిలోలు ఉన్న మనిషిని తృణీకరించేటట్లుగా అర్థమవుతుంది కదా. అది నాలుకకున్న శక్తి. బాగు చేసే శక్తి కాదు, పాడు చేసే శక్తి. కనుక బోధకులమైన మనం, విశ్వాసులమైన మనం నాలుక విషయమై జాగ్రత్త పడుట మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో నాలుక జారటం, అంటే మాట జారటం సహజంగా కనిపించేటువంటి విషయం. అయితే వాటిని జాగ్రత్త పరుచుకుంటే మనము లోపము లేని వారుగా కనబడతాం. మనము మన సర్వ శరీరమును అదుపు చేసుకున్న వాడుగా కనబడతాం. 6వ వచనంలో మాట్లాడుతూ,
నాలుక అగ్ని, నాలుక పాప ప్రపంచం, నాలుక మాలిన్యానికి కారణం, నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అన్నారు. అది ఏమని అర్థం చేసుకోవాలి? ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అన్నాడు. ప్రకృతి చక్రం అంటే ఏంటి? సాధారణమైన సవ్యంగా సాగిపోవచ్చున్నటువంటి వ్యవస్థను నాలుక ఒక్కటి పాడు చేయగలదు. అవునా? నాలుక ఒక్కటి పాడు చేయగలదు. సాఫీగా సాగవలసిన సంసారాన్ని ఒక్క నాలుక పాడు చేయగలదు. సాఫీగా సాగాల్సిన సంఘమును ఒక్కని నాలుక పాడు చేయగలదు. ఒక మాటను బట్టి చీలిపోయిన సంఘాలు ఉన్నాయి. ఒక మాటను బట్టి ఆగిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఇది సాధారణం ఎక్కడైనా కానీ. ఒక్క మాటను బట్టి, నాలుకను బట్టి దూరమైన మనుషులు ఉన్నారు. నాలుకను బట్టి దూరమైన స్వయాన అన్నదమ్ములు ఉన్నారు. నాలుకను బట్టి సంవత్సరాల తరబడి మాట్లాడిన వారు ఉన్నారు. నాలుక ఎంతగా ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టింది. సాగిపోవలసింది ఆగిపోయింది. సమీపంగా ఉండాల్సింది దూరం అయిపోయింది. బంధాలన్నింటినీ కూడా తెగ్గొట్టగలిగిన శక్తి కలిగింది ఏమిటి? నాలుక. కాబట్టి ఎవడైనను మొదటి అధ్యాయ ప్రకారంగా ఎవడైనా తన నోటికి కళ్ళెము పెట్టుకొనక నేను భక్తి గలవాడనని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. 26 వచనం. ఎవడైనాను 1:26 ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు. వినండి, నోటికి కళ్ళెము పెట్టుకొనని వాడు, తర్వాత మాట, తన హృదయమును మోసపరచుకొనవాడు. తన నాలుకను విడిచిపెట్టిన వాడు తన హృదయమును మోసపరుచుకున్నవాడు. దేవుని వాక్యం చెప్తుంది వాడి భక్తి వ్యర్థం. అట్టివారి భక్తి నిష్ప్రయోజనం, వ్యర్థం. అబ్బా, ఇన్ని ఏండ్ల ప్రయాసం ఏమవుతుందట? వ్యర్థం. అసలు మన భక్తి దేనికోసం? ఇందులో ఏదో సాధించడానికి కదా, దేవునికి సమీపస్తులు కావడానికి కదా, ఆయనకు దగ్గర కావడానికి కదా ఈ భక్తి అంతా. కానీ నాలుకను అదుపు చేసుకోలేకపోతే యాకోబు మాట్లాడుతూ అదంతా వ్యర్థం అని అంటున్నాడు. అని అంటే భక్తి యొక్క తాళపు చెవి ఎక్కడుంది అంటున్నాడంటే నాలుక. భక్తి యొక్క తాళపు చెవి కేవలం నాలుక. కనుక మనమందరము ఇంచుమించుగా అందరము నాలుక కలిగిన వాళ్ళమే కాబట్టి, మాట్లాడే వాళ్ళమే కాబట్టి, మాటకారులమే కాబట్టి కొంచెం నాలుకను అదుపు చేసుకుంటే సంబంధాలు బాగుపడతాయి. నాలుకను అదుపు చేసుకుంటే మొదట భక్తి బాగుపడుతుంది, భక్తి రిపేర్ అవుతుంది. నాలుకను అదుపు చేసుకుంటే భక్తి రిపేర్ అవుతుంది. ఎప్పుడు భక్తి రిపేర్ అవుతుందో బంధాలు కూడా రిపేర్ అవుతాయి. ఎప్పుడు భక్తి చక్కన పడుతుందో మన బంధాలు కూడా చక్కన పడతాయి. నాలుకను పారేసుకుంటే బంధాలను కూడా పడవేసుకున్నట్లే లెక్క, భక్తిని పారేసుకున్నట్లే లెక్క, అంటే పడవేసినట్లే లెక్క. కనుక నాలుక విషయమై జాగ్రత్త అని దేవుని దాసుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అది ప్రకృతి చక్రం మనకు చిచ్చుపెట్టును. చివరకు అది నరకము చేత చిచ్చు పెట్టబడను. ఇంత సీరియస్గా ఏ అవయవాన్ని గురించి చెప్పలేదు బైబిల్లో. ఇంత సీరియస్గా ఏ అవయవాన్ని గురించి కూడా మాట్లాడలేదు. ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందట, నరకము చేత చిచ్చు పెట్టబడను అని వ్రాయబడింది. ఏమండి, నరకంలో పడితే ఒక్క నాలుకనైనా కాలిపోయింది. సర్వశరీరం కదా, అవునా? సర్వశరీరం కదా. కానీ ఎందుకో ఆ ధనవంతుడు పాతాళం నుంచి కేకలు వేస్తూ ఏమన్నాడు? ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నాను, నా నాలుక మీద ఒక నీటి చుక్క వేయినట్లు ఆ లాజర్ను పంపాయి. ఆ నాలుక ఆయన నాలుకను గురించి మాట్లాడు. అక్కడ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్ని అవయవాలు బాధను అనుభవించాల్సిందే. తానే చెప్పాడు కదా, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని అన్నాడు. 16:24 లూకాసు వార్త.
నా యందు కనికరపడి తన వేలుకను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు. అబ్బా, యాకోబు ఏం చెప్పాడు? నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. ఇక్కడ ఈ ధనవంతుడు నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపుము అని అన్నాడు. ఆ నాలుకను చల్లార్చడానికి లాజరును పంపు. తానే మాట్లాడిన మాట ఏమిటంటే, అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, దేహమంతా కూడా యాతన అనుభవిస్తుంది. ఇది కాలిపోయి దేహంగా గుర్తుంచుకోండి. ఇక్కడైతే కాలి మాడి మసై బూడిదై అది కనిపించకుండా పోతుంది. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆత్మకు అన్ని ఈ అవయవాలన్నీ ఉంటాయి. అంటే ఆత్మకి ఈ శరీరం అంతా ఉండగలుగుతుంది. ఇక్కడే మనకు అర్థమవుతుంది. మాట్లాడుతున్నాడుగా, తండ్రి అయిన అబ్రహమా అని మాట్లాడుతున్నాడు. అంటే ఏముందని అర్థం? నాలుగుందని అర్థం. లాజర్ను చూచెన్నాడు, ఏముందని అర్థం? ఎస్, కళ్ళున్నాయని అర్థం. నేను బాధపడుతున్నాను అంటే ఏముందని అర్థం? శరీరం ఉందని అర్థం. నాకు 5 సహోదరులు ఉన్నారంటే ఏముందని అర్థం? జ్ఞాపక శక్తి ఉందని అర్థం. జ్ఞాపక శక్తి ఉందంటే ఏముందని అర్థం? ఏముందని? మెదడు ఉందని అర్థం. అవునా? ఎస్. ఈ దేహం అన్నీ ఈ దేహాన్ని దాటిన తర్వాత, అంటే ఆత్మ శరీరం ఈ రెండు భూమి మీద ఉన్నంతకాలం కలిసి ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ తన దారి తాను చూసుకుంటుందో, అనగా శరీరం మరణించినప్పుడు, మరణం ఏమిటనగా ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళటం, అది మరణం. కాబట్టి అది ఒకవేళ ప్రభువును విశ్వసించని కారణం చేత పాతాళమునకు వెళితే ఆ శరీరమునకు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎస్, ఆ శరీరానికి అగ్ని ఆరదు. మరి అగ్ని కాల్చి పడేస్తుంది కదా అంటే, ఇక్కడ అగ్ని కాల్చి పడేస్తుంది. ఎందుకంటే ఇది పదార్థం కాబట్టి. అది పదార్థమే, ఇది కూడా పదార్థమే. అగ్ని పదార్థం, శరీరం పదార్థం. కాబట్టి ఒక పదార్థానికి శక్తి ఎక్కువగా ఉండటం వలన శక్తిహీనమైన దాన్ని అది ఏం చేస్తుంది? కాల్చిపడేస్తుంది, లేకుండా చేస్తుంది. కానీ అక్కడ రెండు కూడా నిత్యమైనవి. ఆరని అగ్ని, ఆరని అగ్ని, చావని ఆత్మ. అర్థమైందా? ఆరని అగ్ని, చావని ఆత్మ నిరంతరమును బాధ అనుభవించి తీరాల్సిందే. అందులో ఈ నాలుక ఉంది. దీని గురించి రాశారు, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అన్నాడు. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నిజమే. ఎందుకంటే ఎన్ని కోట్ల మాటలు మాట్లాడి ఉంటాము మనం మన జీవితకాలం అంతట్లా. ఎన్ని కోటాను కోట మాటలు మాట్లాడి ఉంటాం. అందులో విస్తారమైనవి అనవసరమైనవి కాగా దేవునికి వ్యతిరేకమైనవి కూడా ఉంటాయి. విస్తారమైనవి కాగా దేవునికి వ్యతిరేకమైనవి కూడా ఉంటాయి. అంచేత ఇది చిచ్చు పెట్టబడు. నాలుకను గురించి జాగ్రత్త పడదా. ఒక మాట అండి, ఎవరికి రాశాడు యాకోబు మాటలు? చెదిరిపోయిన 12 గోత్రాల వారికి. సరే, మధ్యలో అప్పుడప్పుడు అవునా ఆయన సహోదరులారా అని అన్నాడు. అంత మాత్రం చేత సహోదరులు కాకుండా పోరని గుర్తుంచుకోవాలి. సహోదరులారా అని సంబోధించారు. సరే, తర్వాత ఆయన బోధకులమైన మనము అని అన్నాడు. ఇవన్నీ మనకే ఇంత కఠినమైన తీర్పు ఉంటే, మనకే ఇంత కఠినమైన తీర్పు ఉంటే అన్ని జనుల సంగతి ఏంటి? విశ్వసించిన వారికే కఠినమైన తీర్పు ఉంటే, నాలుకను అదుపు చేసుకోలేని విశ్వాసులకే తీర్పు ఉంటే అన్ని జనుల సంగతి ఏమిటి? రైట్. 7వ వచనం, మృగపక్షి సర్ప జలచరములో ప్రతి జాతియు నరజాత్యత సాధు కాజాలను సాధు ఆయను. అత్యంత క్రూరమైన వాటిని కూడా నరుడు సాధు చేసుకొనగలిగినాడు. 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు అన్నాడు. అబ్బా,
ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరడు. అంటే ఎంత రిజర్వ్డ్గా ఉన్నా, ఎంత మాట మాట్లాడని మనిషిగా ఉన్నా ఎప్పుడో ఒకసారి మాట జారతాడు. ఏ నరుడు తన నాలుకను సాధు చేయ నేరడు అంటే సాధ్యం కాదని అర్థం. సాధ్యం కాదు. అందుకే విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని మాట. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము అన్నాడు. ఆ తండ్రి అయిన ప్రభు అనే మాట గొప్పది. ఎందుకంటే తండ్రి అయిన ప్రభు, కుమారుడైన ప్రభు, తండ్రి అయిన ప్రభు. దీంతోనే ఆయనను స్తుతిస్తాం. దీనితోనే ఆయన పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. దీనితోనే స్తుతిస్తాం, దీనితోనే శపిస్తాం, దీనితోనే ఆశీర్వచనం, దీనితోనే శాపవచనం. ప్రకృతిని గురించి మాట్లాడుచు ఇలాగన్నాడు, ఒక్క జల నుండి, నీటి బొగ్గలో ఒక్క ఊట నుండి, జల నుండి ఒక్క ఊట నుండి తీయని నీరు, చేదు నీరు ఊరునా అంటే దానికి జవాబు ఊరదు. అలాగే అంజురపు చెట్టు ఒలివ పండ్లు, ఒలివ ద్రాక్ష చెట్టు తెగిన అంజురపు పండ్లు పండుతాయా అంటే దానికి జవాబు పండదు. దీని అర్థం ఏంటంటే ప్రకృతి ఎప్పుడు కూడా విరుద్ధంగా ప్రవర్తించదు. అంటే ప్రకృతిలో అవును అనేది ఉంది కానీ కాదు అనేది లేదు. అవునని కాదనేది లేదు. ప్రకృతిలో అవును అని కాదనేది లేదు. అవును అంటే అవునే. అంజూరపు చెట్టు అంటే అంజూరపు పండు. ఒక్క జల నుండి తీయ నీరు ఊరితే తీయ నీరు, చేదు నీరు ఊరితే చేదు నీరు, అంతే. వాటిలో ఎప్పుడే కానీ రెండు రకాలైనటువంటి స్వభావం కనిపించదు. నాలుకను గురించి మాట్లాడుతూ దీనితోనే ఆశీర్వదిస్తాం, దీనితోనే శపిస్తాం, దీనితోనే దేవుని స్తుతిస్తాం, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తాం. అంటే నాలుక రెండు విధాలుగా పనికొస్తుంది. అది దేవునికి పనికొస్తుంది, అది అపవాదికి పనికొస్తుంది. ఈ ప్రకృతిలో ఏది కూడా తన ధర్మ విరుద్ధంగా ప్రవర్తించదు, కానీ ఒక్క నాలుక మాత్రం ఆ విధంగా ప్రవర్తిస్తుంది అని అన్నాడు. అందుకే ఇంతగా నాలుకను గూర్చి చెప్పాడు. అది ఎంత చెడ్డదో మనకందరికీ తెలుసు. 10 మందిలో ఉన్నప్పుడు నాలుకను కాపాడుకోవాలి అని, ఒంటరిగా ఉన్నప్పుడు మనసును కాపాడుకోవాలని పెద్దలు చెప్పిన మాట. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను, ఒంటరిగా ఉన్నప్పుడు మనసును కాపాడు. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను కాపాడుకోలేకపోతే సమస్య. మౌనంగా ఉండి పని చేసుకుంటే ఇబ్బందులు ఉండదు, అవసరమునంత మేర మాట్లాడుకుంటే ఇబ్బంది ఉండదు. అవసరం తప్పితే అదుపు తప్పుతుందని గుర్తుంచుకోవాలి. అవసరం కాకపోతే అదుపు తప్పుతుంది. నలుగురు ఒకచోట చేరి మాట్లాడుకుంటున్న మాటలు ఆ నలుగురు గురించి మాత్రం కాదని మనకందరికీ తెలుసు. ఇంకెవరిని గురించి? ఆ 5వ మనిషిని గురించి, అక్కడ లేని మనిషిని గురించి. ఆ మనిషి కనుక మీ ఎదుట ఉంటే మాట్లాడడానికి ధైర్యం ఉంటుందా? ఉండదే. కాబట్టి ఈ మాటలని ఏ మాటలు? ఇదే విషం అంటే అదే, దుష్టత్వం అంటే అదే, చిచ్చు పెట్టడం అంటే అదే. ఇంకో సంగతి మనకు తెలుసు, ఈ నలుగురు వారిని గురించి మాట్లాడుకున్న మాటల్లో 5వ మనిషిని గురించి మాట్లాడుకున్న ఆ మాటలన్నీ ఖచ్చితంగా 5వ మనిషికి తెలిసిపోతాయి. ఎట్లా తెలిసిపోతాయి? ఎస్, ఈ నలుగురులో ఎవరొకరు అంతే. ఇదే విషయం. కనుక మనమందరము ఈ శోధనలో ఉన్నాము. జాగ్రత్త పడాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. నాలుకను గురించి మాట్లాడుతూ నాలుక ఎంత ప్రమాదకరమైనది. ఆయన ఏం చెప్పాడు అని అంటే, భక్తి, నిజభక్తికి జ్ఞానం ఉంటుంది. ఈ 3వ అధ్యాయంలో యాకోబు చెప్పిన మాట అంటే నిజభక్తికి జ్ఞానం ఉంటుంది.
ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు పైనుండి వస్తుందంట. పైనుండి వచ్చు జ్ఞానం, భక్తిపరులకు జ్ఞానం పైనుండి వచ్చినది. 15వ వచనంలో మాట చెప్పబడింది. కాబట్టి పైనుండి వచ్చు జ్ఞానమును పొందినవాడు తన నాలుకను అదుపులో ఉంచుకుంటాడు. సమయోచితమైన మాటలు మాట్లాడతాడు, అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దయగలిగిన మాటలు మాట్లాడాడు. ప్రజలు తండోపతండాలు దయగలిగిన మాటలు. ఆయన మాటలో ఎక్కడే కానీ ఆయన మాటలను తప్పు పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. మారువేషంలో వెంట ఉన్నారు బంట్లు, పరిసయ్యులు ఆయన అనుసరించారు. ఆయన మాటలో ఏదైనా తప్పు పట్టుకోవాలని ఏం తప్పు పట్టుకోలేకపోయారు. సరే మేమెందుకులే మీరు వెళ్ళండి అని చెప్పి బంట్లను పంపించారు, బంట్రౌతులను పంపించారు. ఆయన మాట్లాడుచు ఉండగా వారు విన్నారు. ఆయన అరెస్ట్ చేద్దామని వచ్చారు. ఆయన మాటలకు వారే అరెస్ట్ అయ్యారు, మౌనంగా వెళ్ళిపోయారు. ఆ ప్రధాన యాజకులు అడిగారు, అదేంటి మీరు మౌనంగా వచ్చారు, మీరు ఆయన తీసుకురాలేదే, ఆయన పట్టుకొని రాలేదే అంటే వారన్నమాట, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడే. మీ దగ్గర కూడా ఉన్నాం కదా, చాలా ఏళ్ళ నుంచి డ్యూటీ చేసుకుంటూ బతుకుతున్నాం. మీ భోజనమే, మీ ఉప్పు తింటూ బతుకుతున్నాం, మీతోనే ఉన్నాం, మీ మాటలు వింటున్నాం. కానీ ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, అరే మీరు కూడా మోసపోయారా? కాబట్టి ఆయన గూర్చి వ్రాయబడిన ఆ మాటలను చదువుతాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట మాట లేదని కాదు, కానీ మాటలు ఏమి లేదు, కపటం లేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి, అది కూడా దేనికి సంబంధించింది? నాలుకకు సంబంధించింది. దూషణ కూడా దేనికి సంబంధించింది? నాలుకకు సంబంధించింది. ఆయన నోట ఏ కపటం లేదు, అది నాలుకకు సంబంధించింది. ఆయన నోట దూషణ లేదు, అది కూడా నాలుకకు సంబంధించింది. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, అది కూడా నాలుకకు సంబంధించింది. ఆయన బెదిరించలేదు, ఆయన దూషించలేదు, ఆయన నోట కపటము లేదు. బెదిరించలేదు, దూషించలేదు, ఆయన నోట కపటము లేదు. ఈ మూడు మాటలు కూడా నాలుకకు సంబంధించిన మాటలు. మన ప్రభువు ఆయన నోట కపటము లేకుండా చూపించినవాడు. మనం ఆయన పిల్లలమే గనుక అయితే మన ప్రభువులే నోట కపటమునకు దూరంగా ఉండవలసిన వారమై ఉన్నాం. 53వ అధ్యాయము యెషయా గ్రంథం, 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో, 7వ వచనం, యెషయా గ్రంథం 53:7లో, అతడు దౌర్జన్యము నొందెను, అతడు బాధింపబడినను నోరు తెరవలేదు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. అవును, అది కూడా నాలుకకు సంబంధించి. ఏమండి, పేతురు వ్రాసిన 3 మాటలను మనం విన్నాం. కపటం లేదు, దూషణ లేదు, బెదిరింపు లేదు. యెషయా వ్రాశాడు, ఆయన పూర్తిగా మౌనం. యాకోబు పత్రికనే మనం మొదటి అధ్యాయం 12వ వచనం, శోధనను సహించువాడు ధన్యుడు, నిలుచువాడు ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందేవాడని విన్నా. ఆయన అన్నిటినీ సహించాడు, తన నోరు తెరవలేదు. ఒకవేళ నోరు తెరిచినా, ఆయన నోరు తెరిచినా బెదిరింపులకు కాదు, ఆదరించడానికి నోరు తెరిచాడు. నేడు నువ్వు నాతో కూడా ఆయన నోరు తెరిచినా క్షమించడానికి నోరు తెరిచాడు. వీరేమి చేయుచున్నారో
ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఆదరణ, ఆయన మాట్లాడిన మాటల్లో ఓదార్పు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అలాగున ప్రియ ప్రభు తన నాలుక విషయంలో మనకెంతో మాదిరిగా, తన మాట విషయంలో మనకు మాదిరిగా కనబడుతున్నాడు. అలాగుని మనము వ్యవహరిద్దాం. వాక్యం ఏం చెబుతుంది అనగా, నాలుకను గురించి మాట్లాడుతూ ప్రకృతి ఎన్నడే కానీ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించదు. ఒక్క మనిషి మాత్రమే ధర్మానికి విరుద్ధం. ఇంతకు దేవుడికి సమస్య మనతోనా ప్రకృతితోనా? మనతోనే. దేవుడికి ఉన్న సమస్య అంతా మనతోనే. ఆ తప్పిపోయిన కుమారుడి తండ్రికి ఉన్న సమస్య కుమారులతోనా పక్కవారితోనా? కుమారులతో. ఆ మాటకు వస్తే దేవుడికి ఎవరితో సమస్య? ఖచ్చితంగా మనతోనే సమస్య. మరి సమస్యగా ఉన్నటువంటి కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ ఏమంటాం మనం? సమస్యగా ఉన్న కుమారుణ్ణి కుమార్తెని ఏమంటాం? ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోమంటాం. అంతే కదా? మా మాట వినకపోతే వెళ్ళిపోమని అంట. వారిని దండించే వయసు వచ్చేంత వరకు దండిస్తాం, గద్దిస్తాం, వారిని కొడతాం. కానీ వయసు వచ్చిన తర్వాత కూడా మాట వినకపోతే వెళ్ళిపోమని అంట. అదే మాట ప్రభు మనల్ని అనటానికి క్షణం పట్టదు. ఆ మాట అంటే ఇక మనం ఆయన దగ్గర ఉండటానికి అవకాశం ఉండదు. కాబట్టి సరి చేసుకుందాం. ఆయనకు మనతోనే సమస్య. అయితే మనం ఆయన అనుకుంటే సమస్యనే కాదు. ఆయన అనుకుంటే మనం ఆయనకు సమస్యనే కాదు. ఎందుకు? ఎంతసేపు మీరే పాటి వారు, మీ జీవం ఏ పాటిది? అదే ఆయన ప్రశ్నిస్తున్నాడు. అయితే ఆయనకు మనం ఎంత సమస్యగా ఉన్నామో మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఆయన ఎంత సమస్యగా ఉన్నామో అంతగా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం బ్రతికి ఉన్నాం. మనం బ్రతికి ఉన్నామంటే మన నీతి కాదు, పరిశుద్ధత కాదు, యథార్థత కాదు, కేవలం దేవుని కృప. అంచేత కృపను నిరర్ధకం చేసుకోనకుండా మన నాలుకను అదుపులో ఉంచుకొని ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ఆ తదుపరి 13వ వచనము నుండి ఆయన మాట్లాడుతూ యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఈ 13 నుంచి 18 వరకు పరసంబంధమైన జ్ఞానానికి, భూసంబంధమైన జ్ఞానానికి మధ్య ఉన్న తేడాను యాకోబు వివరిస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 దాకా భూసంబంధమైన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం. మీలో జ్ఞాన వివేకములు కలవాడేవాడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడే జ్ఞానము ఉప్పొంగ చేయునని పౌలు రాశాడు. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 13లో జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. కానీ జ్ఞానాన్ని అణచగలిగినటువంటి సాధనము సాత్వికం. జ్ఞానపు ఉప్పొంగును అణచగలిగిన సాధనము సాత్వికం. సాధారణంగా జ్ఞానం గర్వాన్ని తీసుకొని వస్తుంది. జ్ఞానవంతుడు గర్విస్తాడు. అది సాధారణమైనటువంటి విషయం. జ్ఞానవంతుడు గర్విస్తాడు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, పరసంబంధి అయినటువంటి వాడు తనకు జ్ఞానము కలిగినప్పుడు సాత్వికముగా ప్రవర్తించాలి, సాత్వికుడు కావాలి. భూసంబంధి అయినటువంటి వాడు జ్ఞానము కలిగి ఉన్నప్పుడు అతిశించడానికి వీలుంది. కానీ పరసంబంధి తనకు జ్ఞానం కలిగినప్పుడు సాత్వికంతో ప్రవర్తించాలి. ఎందుకంటే నీకు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు?
నీది కాదు కదా. బుద్ధి విజ్ఞాన సర్వసంపద. మీరెవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే అతడు దేవుణ్ణి, కాబట్టి ఆయన అందరికీ ధారాళంగా ఇస్తాడట. జ్ఞానానికి కర్త, ధారాళంగా దయచేస్తాడు. కాబట్టి జ్ఞానం నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. దేవుడు నీకు ఇచ్చిన దాని మీద నీ అతిశయం ఏంటి అంటే, దేవుడు నీకు ఇచ్చాడంటే అది నీది కాదు. నీది కాని దాని మీద నీ అతిశయం ఏంటి? కౌలు కేసుకుంటున్న పొలం మీద నీ అధికారం ఏంటి? అంతే కదా. కాకపోతే నువ్వు ఉన్నంతకాలం కౌలు చేసుకోమని ఆ ఓనర్ గారు నీకు ఇచ్చారు, సంతోషించు. కానీ దాని మీద నీ అధికారం ఏంటి? జ్ఞానం నీకు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు. దాన్ని దేవుడి కోసం ఉపయోగించుకుంటే మంచిది. కానీ అతిశయము పనికిరాదు, అతిశయం పనికిరాదు అని అనేకులు అతిశయిస్తూ ఉన్నవారిని చూడగలవచ్చు. వారి మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి. జ్ఞానము ఉప్పొంగు చేయి. కానీ పరసంబంధమైన జ్ఞానం కలిగిన వాడు, సాత్వికమైన మనస్సు కలిగి యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనబరచవలెను. పరసంబంధమైన జ్ఞానం కలిగిన వాడు ఎంతగా బైబిల్ గ్రంథం నీకు తెలిసిన, దైవ సంబంధమైన విషయాలు ఎన్ని తెలిసినా సాత్వికము కలిగి ప్రవర్తించమని దేవుని వాక్యం చెప్తుంది. అది నీ క్రియల ద్వారా కనబరచాలి అని. 14వ వచనం, అయితే మీ హృదయాల్లో సహింపనలవి కాని అంటే చేదైన మత్సరం మీ హృదయాలలో, అన్యజనుల హృదయాల్లో కాదు, మీ హృదయాల్లో సహింపనలవి కాని మత్సరం, చేదైన మత్సరం అని కింద రాయబడింది. సహింపనలవి కాని మత్సరం, వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యములకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానం పైండు వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది అని అన్నాడు. వెంటనే తెలిసిపోతుంది, భూ సంబంధమైన జ్ఞానం అంట అది దయ్యముల జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానం అన్నాడు. ప్రియులారా, అసలు దేవుని పిల్లలు దయ్యం జ్ఞానాన్ని పొందడం ఏంటి? అతిశయించితే స్వాధీనం చేసుకుంటుంది దయ్యం. దేవుని బిడ్డ దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి అతిశయించితే దయ్యం ఆ మనిషిని స్వాధీనం చేసుకుంటుంది. కనుకనే కదా పడిపోయిన వారు చాలా మంది కనిపిస్తారు. జ్ఞానవంతులే అతిశయించినారు. అతిశయానికి కర్త, అతిశయానికి మూలం ఎవడు? అంతే. నన్ను మహోన్నతునితో సమానునిగా చేసుకుంటాను. ఏ దూత కూడా దేవుని స్వరూపం కాదు. సృజించబడిన ఏ దూత దేవుని స్వరూపం కాదు. మనం మాత్రమే ఆయన స్వరూపమందు సృష్టించబడ్డాం. సృజించబడని వానికి దేవునితో సమానుడిగా ఉండాలనే కాంక్ష, కోరిక అధికంగా ఉండగా ఆయన పోలికలో జన్మించిన మనం ఆయన సారూప్యంలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటే మనం మాత్రం దాని జోలికి వెళ్ళట్లేదు. లేని వారికి ఆశ ఉంది, సౌకర్యం ఉన్నవాడికి మాత్రం ఆశ లేదు, విచారం. కనుక అది దయ్యానికి అవకాశం ఇస్తుంది. అపవాది దాన్ని స్వాధీనం చేసుకుంటాడు, హైజాక్ చేస్తాడు. నీ జ్ఞానము పరసంబంధమైన జ్ఞానమై సాత్వికంతో ప్రవర్తించుతూ ఉంటే పర్వాలేదు. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అపవాది స్వాధీనం చేసుకుంటాడు, దయ్యము స్వాధీనం చేసుకుంటాడు. అటు వారు అనేకులు మనకు కనబడుతూ ఉన్నారు. ఆ జ్ఞానం పైనుండి వచ్చినది కాక, దిగి వచ్చినది కాక, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం ఉంటుందే ఉండును. 16వ వచనం, ఏలయనగా మత్సరం వివాదం ఎక్కడుండో అక్కడ అల్లరి ప్రతినీచ కార్యము ఉండదు. భూ సంబంధమైన జ్ఞానం ఎక్కడ ఉందో అక్కడ మత్సరం ఉంటుంది. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ వివాదం ఉంటుంది. ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది. ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడి ప్రతి నీచ కార్యం
ఉండును అన్నాడు. మన మధ్య కూడా ఇవన్నీ ఉండడానికి సాధ్యమే. దయ్యానికి అప్పగించుకుంటే, అపవాదికి అప్పగించుకుంటే, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని అని బోర్డులు పెడతాను బయట, మందిరాలకు బాగానే రాస్తాను. ఆ మాట విని ఎవడైనా లోపలికి వస్తే అసలు బయట ఉంటేనే బాగుండు కదా అనిపించేటట్టుగా ఉంది. సంఘాల పరిస్థితి ఎట్లుంది? విశ్రాంతి దొరుకునని వస్తే అసలు ఇక్కడే ఉంది ఈ నిజమైన అల్లరి అన్నట్లుగా ఉంది. ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి మాటలు. మనలో ఉండవలసిన దేవుని ప్రేమ అనే ఐకమత్యం కనిపించట్లేదు. ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ప్రేమతో సరిచేయుట, ఆ తప్పిదమును ప్రేమతో దిద్దుట అనే దానికంటే మించి ఇక్కడ రాయబడిందే మత్సరం, వివాదము. వాటితోనే మనం సరిపెడుతున్నాం, వాటితోనే సరిపెడుతున్నాం. తనను కాదన్న వాణిని సహా దగ్గరకు తీసినవాడు మన ప్రభు. తనను కాదన్న వాణిని సహా దగ్గరకు తీసినవాడు ప్రభు. తనను అమ్మినవాడు కూడా బతికి ఆయన దగ్గరికి వెళ్తే కాదనేవాడా? కాదనేవాడు. ఇస్కరియోతు యూదాను కూడా క్షమించగలిగిన వాడు ఆయన. కానీ రాలేదు, ఉరిపోసుకొని చనిపోయాడు. ప్రియులారా, సంఘం, సమాజం, తాను సమాజ మందిరం అని రాశాడు. యోధులు కూడుకునేది సమాజ మందిరం. సాధారణంగా సంఘములలో విశ్వసించిన వారి మధ్య ఇవి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుని దాసుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అవి మనలో ఉండకుండాను గాక. కొంచెం గట్టిగా చెప్తాం. ఈ మత్సరము, వివాదము, ఈ అసూయ, ఈ చేదైనది మనలో ఉండకుండాను గాక. మంచిది. 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమును విత్తబడను. పైనుండి వచ్చు జ్ఞానం, దేవుని జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ఆ జ్ఞానం పరిశుద్ధతను కలిగిస్తూ ఉంది. ఆ జ్ఞానం సమాధానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం సాత్వికాన్ని, మృదుత్వాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం విధేయతను ఇస్తుంది. ఆ జ్ఞానం కనికరాన్ని, ఆత్మఫలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది. ఇవి కలిగి ఉన్నవారు ఆత్మ సంబంధులు, పైనుండి జన్మించిన వారు. అవి లేని వారు భూ సంబంధులు అని దేవుని వాక్యం ఇక్కడే తేలబడుతుంది. మంచిది. 4వ అధ్యాయానికి వెళదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. నిజభక్తి దేవునితో ఎలాగున సమాధానంగా ఉండాలో, దేవునితో ఏ విధంగా సమాధాన పడగలమో, దేవునితో ఏ విధంగా స్నేహం చేయగలమో, దేవునితో ఏ విధంగా సఖ్యత చూపించగలమో, సఖ్యతగా ఉండగలమో, ఆ సంగతులను తెలియజేస్తుంది. నిజభక్తి దేవునితో సఖ్యతగా ఉండగలుగుతుంది. నిజభక్తి దేవునితో స్నేహం చేయగలుగుతుంది. నిజభక్తి దేవునితో సమాధానంగా ఉండగలుగుతుంది అని. కానీ 4వ అధ్యాయం మొదటి నుంచి మరి 4వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాల వరకు వ్రాయబడిన మాటలు ఏంటంటే, మనం దేవునికి ఎలాగో శత్రువులుగా ఉండగలము. అర్థమైంది మాట? స్నేహితులుగా కాదు, దేవునికి మనం ఎలాగో శత్రువులుగా ఉండగలము, ఆ సంగతులు వ్రాయబడ్డాయి. అంటే ఏం చేస్తే మనం దేవుడికి శత్రువులం అవుతామో ఆ సంగతులు వ్రాయబడ్డాయి. నిజమా? యాకోబు హెచ్చరించాడు, మీలో యుద్ధాలు, మీలో పోరాటాలు దేని నుంచి కలుగుచున్నాయి?
మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛ. విశ్వాసుల అవయవాలలో మీలో యుద్ధాలు, మీలో అన్ని జనులు కాదు, మీలో యుద్ధాలు, మీలో పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? జవాబు, మీ అవయవాల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండి. అసలు ఆ మాటయే, భోగేచ్ఛ అనేటువంటి ఆ మాటయే దాని అర్థాన్ని మనకు చెబుతుంది. అంటే విచ్చల విడి కోరికలు, మీలో ఉన్నటువంటి విచ్చల విడి కోరికలు, అవి ఏవైనా కానీ వాటికి అదుపు లేదు. ఇది దైవ చిత్తానుసారమా కాదా అనే జ్ఞానము లేదు. ఇది దేవునికి ఇష్టమైందా కాదా అని లేదు. నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది అంతే. సంసోనులాగా నాకు ఇష్టమైంది కాబట్టి మీరు నాకు ఇచ్చి పెళ్లి చేయించండి అని అన్నాడు, అంతే. మీ అవయవాల్లో పోరాడు మీ భోగిచ్చల నుండి. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు ఆశించుతున్నారు, దొరకట్లేదు. ఎందుకు? నరహత్య చేయుదురు, కావాలి అని. దానికోసం నరహత్య చేయుదురు. వినండి, మీరు అని అన్నాడు. 12 గోత్రాల వారికి రాశాడు, చెదిరిపోయిన వారికి రాశాడు, విశ్వాసమును బట్టి చెదిరిపోయిన వారికి రాశాడు, శ్రమల వలన చెదిరిపోయిన వారికి రాశాడు. వారిలో ఏముందంట? భోగేచ్ఛ. వారిలో ఏమున్నాయంటే యుద్ధాలు, పోరాటాలు. ఎక్కడికి తెగించారంటే నరహత్య చేయుదురు అన్నాడు. ఇది నిజంగానో లేక మాటల చేత హత్య చేయడమో? 2 విధాలుగా కావచ్చు. తన సహోదరుని చూసి ద్రోహి అంటే అట్టివాడు కాబట్టి తన సహోదరుని మనస్సును నిష్కారణంగా గాయపరిచిన వాడు నరహత్య చేయవాడు. మీరు నరహత్య చేయుదురు, మత్సరపడదురు, గాని సంపాదించుకొనలేరు. నరహత్య చేసేవాడు దేవుని బిడ్డ ఎట్లవుతాడులేండి. కానీ ఒకవేళ మాటల చేత హత్య చేసినంత పని, కత్తి వంటి మాటలు పలుకువారు. కాబట్టి అలాగున నరహత్య చేయుదురు అని అంటూ ఉన్నాడో ఏమో. మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. మీరు ఆశిస్తారు కానీ మీకు దొరకదు. మీరు ఆయా పనులు చేస్తారు కానీ సంపాదించుకోలేరు. మీరు పోట్లాడతారు, యుద్ధం చేస్తారు కానీ అది మీకు దొరకదు. ఎందుకు? దేవుణ్ణి అడగనందున. మనకు కావలసిన వాటిని దేవుణ్ణి అడగవలెను. మనకు కావలసిన వాటిని దేవుణ్ణి అడగవలెను. మన అవసరతలు దేవుని ఎదుట ఉంచవలెను. అది మనం గుర్తుంచుకోవాలి. మన అవసరాలు దేవుని ఎదుట ఉంచాలి. ప్రభువా ఇది కావాలి, అది ఏదైనా కానివ్వండి గాక దేవుణ్ణి అడుగుట సముచితం. మనం ప్రభువు నేర్పిన ప్రార్థనలో తన శిష్యులకు నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము అని అన్నాడు. అది మనకు కొంచెం అనవసరమైందిగా కనిపించవచ్చు, కానీ అదే మనం ఎక్కడన్నా పడితే, ఏ ఎడారిలోనన్నా పడితే, ఏ అడవిలోనైనా పడితే ఆహారం కాదు, నీళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాల్సి వస్తుంది. అవునా? నీళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాల్సి వస్తుంది. కాసిన నీళ్లు దొరికితే చాలు అన్నట్లుగా ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఏమండి, పౌలు రాసినట్లు మనము భోజనము చేసినా, మనము పానము చేసినా అంతే, దేవుని వారమే, దేవుని కోసం. అంటే ఇంత చిన్న విషయాలలో నీళ్లు త్రాగిన కానీ దేవుడి మహిమ కోసమా? భోజనం చేసిన దేవుడి మహిమ కోసమా? ఇంత చిన్న విషయాల్లో నిజమేనండి. సనగకుండా తింటే దేవుడి మహిమే. అది ఇంట్లో కానీ బయట కానీ. సనగకుండా తింటే దేవుడికి మహిమే. సనిగితే దేవునికి మహిమ కాదు. ఏవైనా చెప్పుకొనవలసినవి చెప్పుకోవచ్చు, అది వేరు సంగతి. చెప్పుకొనవలసినవి ఇట్లా కాదు ఇట్లని చెప్పుకోవచ్చు. కానీ సనగటం అనేటువంటి ఉందే, అది ఇచ్చిన వాడిని తృణీకరించడం అవుతుంది. నీకు ఆ భోజనాన్ని ఇచ్చిన వాడిని తృణీకరించడం అవుతుంది. ఎందుకు తెలుసా? ఎప్పుడు ఈ మన్నైనా, ఎప్పుడు ఈ
మన్నాయేన అని అన్నారు. ఎవరు? ఇశ్రాయేలు. అది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. చవిసారం లేని భోజనం అన్నారు. కానీ కీర్తనకారుడు రాస్తూ దేవదూతలు భుజించే ఆహారాన్ని భుజించారు అని అన్నాడు. ఇశ్రాయేలు అరణ్యంలో దేవదూతలు తినే ఆహారం తిన్నారంట. కానీ వారు ఎట్లా తిన్నారు? ఎప్పుడు ఇదేనా, చవిసారం లేని భోజనం, ఎట్లా బతకాలి అని అంటూ అక్కడి దాకా అయితే బాగుండేది. వెంటనే ఏం గుర్తు చేసుకున్నారు? ఐగుప్తును గుర్తు చేసుకున్నారు. అక్కడ చేపలు తిన్నాం, అడగనందు వలనని మీరు పొందలేక పోవచ్చున్నారు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకొనుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు. మీరు అడగటం లేదు కాబట్టి దొరకటం లేదు, అడిగినా కూడా మీకు దొరకట్లేదు. ఎందుకంటే మీ భోగముల నిమిత్తమై అడుగుతున్నారు కానీ దేవుని మహిమ నిమిత్తమై అడగట్లేదు. మనకున్న వస్తువాహనాలు, మనకున్నవి ఏవైనా కానివ్వండి, అవి దేవుని మహిమ కోసమే తప్ప మన భోగము నిమిత్తమై కాకూడదని గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ మాట చెప్పాల్సి వస్తే, మన దర్పం కోసం, మన డంబం కోసం కాకూడదు. మనం అడిగేవి మన ఆడంబరం కోసం కాకూడదు. దేవుడు మనకిచ్చు వాటిని కూడా మన ఆడంబరం కోసం ఉపయోగించుకొనకూడదు. ఆయన ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఇవ్వాలి, కానీ ఆడంబరాల కోసం కాదు అనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వ వచనం, యాకోబు 4:4, వ్యభిచారిణులారా, ఓ దైవ సేవకుడు ఏమని సంబోధిస్తున్నాడు? ఎంతగా ఆయన ఎవరికి రాస్తున్నారు? వారు ఎంతగా లోపాన్ని కలిగి ఉన్నారు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్షని వారు విశ్వాసులను గుర్తు చేసి వారికి పరీక్షలు కలుగుతాయని సహించమని చెప్పి ఆయన వారికి రాస్తున్నటువంటి మాటలు, సంబోధిస్తున్న సంబోధన ఎట్లుంది? సహోదరులారా, ప్రియ సహోదరులారా అని సంబోధిస్తూ, ఒక మాట చెప్పాలంటే అలా వెళ్తూ ఉండగా దుష్టత్వాన్ని గురించి ఎక్కువగా రాశాడు. నాలుకను గురించి రాయవలసిందంతా రాశాడు, ఏది దాచిపెట్టకుండా. సంబోధనలో కూడా ఏది దాచిపెట్టలేదు. ఏమన్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు. వారు నిజముగా వ్యభిచారులేనా? వ్యభిచారులేనా అంటే కాదు. ఎందుకు సంబోధించాడు అట్లా? కింద ఆన్సర్ ఉంది. వెంటనే ఈ లోక మీ స్నేహం దేవుడితో, మీ స్నేహం దేవుడితో, మీ స్నేహము దేవుడితో. కానీ మీరేం చేస్తున్నారు? కాబట్టి మీరేమవుతారు? ఏశావును గురించి మాట్లాడుతూ, ఇంతకుముందు కూడా చెప్పినట్లు గుర్తు, ఏశావును గురించి మాట్లాడుతూ పౌలు ఎలాగన్నాడు? ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా న్యాయంగా మాట్లాడితే ఏశావు ఏమైనా వ్యభిచార్య కాదు. పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలంలో బహుభార్యత్వం అలాగ నడిచిపోయింది. దైవ సంకల్పం కాదు, కానీ అలాగ నడిచిపోయింది. కానీ అతను ఎప్పుడే కానీ దావీదు కూడా చాలామంది భార్యలు ఉన్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం దేవుడు తప్పుపట్టాడు, బత్షెబ విషయంలో. అని వేరగుడుము ఆ సంగతి. కానీ ఏశావు ఎప్పుడే కానీ అలాంటి పని చేయలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఏశావును వ్యభిచారం చెప్తుంది. ఎందుకు అంటే దాని అర్థం, దాని వివరణ ఒకటే. తనకు సంబంధించిన దాన్ని, తనదైన దానిని, ఈ మాట అర్థం చేసుకున్నాడు, తనదైన దాన్ని, తనకు సంబంధించిన దాన్ని, తనదైన దాన్ని ఇతరులకు ఇచ్చివేయుట, దాన్ని ఏమంటారు? వ్యభిచారం అని అంటారు. కారణం ఏదైనా సరే తనదైన దాన్ని ఇతరులకు ఇచ్చివేయుట, దాన్ని వ్యభిచారం అని అంటారు.
ఏశావును వ్యభిచారాన్ని పిలవడానికి గల కారణం ఏంటంటే తనదై ఉన్నటువంటి జ్యేష్ఠత్వాన్ని, తనదైన జ్యేష్ఠత్వాన్ని యాకోబునకు ఇచ్చేశాడు. కారణం ఏదైనా కానీ అది వేరే సంగతి. అది తన దగ్గరే ఉంచుకోవాల్సింది. అది దేవుడు తనకిచ్చింది, తన జ్యేష్ఠత్వం తనది. కానీ యాకోబునకు దాన్ని అమ్మివేశాడు. దేనికోసం? ఒక్క పూట కోటి కోసం. ఒక్క పూట కోటి కోసం. మీకు తెలిసినా మీకు తెలియకపోయినా జేడి మాథ్యూస్ గారు ఒక పుస్తకం రాశారు. అందులో ఏశావు చచ్చిపోయాడు కానీ తాను దాన్ని తన జ్యేష్ఠత్వాన్ని అమ్మునప్పుడు ఇట్లా అనుకున్నాడు. ఏమని? ఎటు నేను చనిపోతున్నాను కదా అని తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఆయన రాశాడు, ఏశావు ఒకరోజు చనిపోయాడు కానీ భోజనం లేకుండా మాత్రం చావలేదు. భోజనం లేకుండా చావలేదు. ఆ ఒక్క పూట ఆకలికి తట్టుకొని ఉంటే సమస్యలు వాడేమో కానీ చచ్చిపోయేవాడు కాదు. కానీ తనదైన దాన్ని కాని కారణం కోసం ఇతరులకు ఇచ్చివేయటం దాన్ని వ్యభిచారం అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇక్కడ కూడా ఈ లోక స్నేహం, వాస్తవానికి మీకు దేవుడితో ఉండాలి స్నేహం, కానీ మీరు లోకంతో స్నేహం చేస్తున్నారు, అది వ్యభిచారం. అది వైరం అని మీరు ఎరగరా? కాబట్టి ఒకడు దేవునికి శత్రువు కావాలంటే ఏం చేయాలి? లోకంతో స్నేహం చేస్తే చాలు, శత్రువు అవుతాడు. మన పిల్లవాడు మనకు శత్రువు కావాలంటే పక్కింటితో సహవాసం చేస్తే చాలు, అంతే. మనతో కాదు, ఇతరులతో సహవాసం చేస్తే చాలు. ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరు. కాబట్టి ఈ లోకంతో స్నేహం చేయగోరు. ఎవడు స్నేహం చేయగోరునో వాడు దేవునికి దేవునికి శత్రువు. ఎక్కడో హెచ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన శిక్షించు కాలమున సహించునంతటి శక్తి నీకుండునా? ఆయన శిక్షించు కాలంలో సహించేంత శక్తి నీకుండునా అని ఆ మాట ఎంత బాగుంది. చూద్దాం, హెచ్కేల్ గ్రంథంలోనే ఆ మాట కనబడుతుంది. ఆయన శిక్షించేటువంటి కాలంలో నీకు ఆ ధైర్యం ఉందా అనే మాట. 22వ అధ్యాయం, హెచ్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. నేను నీకు శిక్ష విధించబో కాలమున ఓర్చుకుంటకు చాలినంత ధైర్యం నీ హృదయమునకు కలదా? సహించునంత బలం నీకుండునా? నేను నీకు శిక్ష విధించబోతే ఓర్చుకుంటకు చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉంటుందా? నేనే గనక శిక్షిస్తే దానికి చాలినంత ధైర్యం నీకుందా? అక్కడ దేవునికి శత్రువు అయితే ఏమవుతాడో మనకు అర్థమవుతుంది. అక్కడ దేవునికి శత్రువు అయితే ఏమవుతాడు? ప్రియులారా, ఏదేమైనా కానివ్వండి, మనము దరిద్రులమైన మంచిదే కానీ దేవునికి శత్రువులు కావడం మంచిది కాదు. మనం దరిద్రులమైనా పర్వాలేదు, ఏమీ లేని వారమైనా పర్వాలేదు, దేవునికి శత్రువులం కాకుందుము కాక. 5వ వచనం, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా? లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకుని ఉన్నారా? ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అంటే దాని అర్థం ఏంటంటే, మనము దేవుని ఆత్మ కలిగిన వారం. మనం దేవుని ఆత్మ కలిగిన వారం. దేవుని ఆత్మకు ఎప్పుడే కానీ మత్సరం ఉండదు. మనం ఆయనతో స్నేహం చేస్తుంటే దేవుని ఆత్మ ఎందుకు మత్సరపడతారు? మత్సరపడడు. కాబట్టి దేవుడితోనే ఎక్కువగా స్నేహం చెయ్యండి అని దాని అర్థం. లోకంతో కాదు, మీరు స్నేహం చేయాల్సింది దేవునితో. కాబట్టి దేవుడితోనే స్నేహం చేయండి. మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నాను లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకునిచున్నారా? కాదు కాదు, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనిలో కృపను అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. విశ్వాసుల సరైన ప్రవర్తనను గురించి దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట,
మీరు దేవునితో స్నేహం చెయ్యండి. మీరు అపవాదిని ఎదిరించండి. అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి. మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి. వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇది యాకోబు రాసినటువంటి మాట. అంటే దేవునికి స్నేహితుడు కావాలంటే ఈ లక్షణాలన్నీ మనలో కూడా ఉండాలి. ఏం చేయాలి? మనం దేవునికి స్నేహితులం కావాలంటే లోబడి ఉండండి, భయపడండి, అపవాదిని ఎదిరించండి, మీ చేతులను శుభ్రం చేసుకునండి, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, దుఃఖపడండి, ఏడవండి, వ్యాకులపడండి, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మళ్ళీ వినాలి ప్రియులారా, ఈ సంగతులన్నీ చెదిరిపోయిన విశ్వాసులకు రాశాడు. ప్రారంభంలో అందరం బాగానే ఉంటాం. రాను 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 ఏమవుతాం? రాను 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 ఏమవుతాం అంటే, అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ముదిరిపోతాం. అంతే కదా, ముదిరిపోతాం. మా ప్రాంతంలో బండ కింది కప్పలు అని అంటారు. ఆ సంగతి తెలుసా మీకు? బండ కింది కప్ప అంటే ఏమీ లేదు. ఒకసారి ఒక పెద్ద వరద వచ్చింది. సాధారణంగా మా దగ్గర ఉన్న ఏటిలో, లేక చిన్నపాటి నదిలో ఈ ఈ గుడ్డలు బతకటానికి బండలు వేసుకుంటారు. పెద్ద బండలు వాలుగా ఉంటాయి. కింద చిన్న బండలు పెట్టి పెద్ద పొడవాటి బండ పెడతారు. అది బట్టలు శుభ్రం చేసుకోవడానికి వాడేటువంటిది. అప్పుడప్పుడు నదులకు వరదలు వస్తుంటాయి కదా, కాబట్టి ఆ పైన ఉన్నటువంటి కప్పలు కొన్ని కొట్టుకొని వచ్చాయట. ఇక్కడ ఆ బండ కింద ఉన్నాయి. మరుసటి రోజు బట్టలు ఉతకటానికి వచ్చిన వాళ్ళు ఆ బండ మీద బట్టలను బాదడం మొదలు పెట్టేసరికి శబ్దం వచ్చింది. శబ్దం వస్తే పాత కప్పలు మాత్రం మౌనంగా ఉన్నాయి, కొత్త కప్పలు భయపడుతున్నాయి. కొత్తగా వచ్చిన కప్పలు భయపడుతున్నాయి, పాతవి మాత్రం మౌనంగా ఉన్నాయి. అవి అడుగుతున్నాయి, మీకేం భయం లేదా? ఏదో బాంబు పడుతున్నట్టుగా ఉందంటే, కొన్నాళ్ళు ఉండండి, మీకు కూడా తెలిసి రావటం కాదు, మీకు కూడా అర్థం కావడం కాదు, మీకు కూడా అలవాటు, మీకు కూడా అలవాటు అవుతుంది. కొత్తలో బాగున్నారు, విశ్వాసం బట్టి చెదిరిపోయారు. కానీ రాను 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 ఏ విశ్వాసమును బట్టి, ఏ దేవుని బట్టి చెదిరిపోయారో ఆ దేవుడికి శత్రువు అయ్యారు. ఇంకంతకంటే ఘోరమే ఉంది. దేవుడి పేరు మీద ప్రారంభించి దేవునికి శత్రువులు కావటం, ఆత్మతో ప్రారంభించి శరీరంతో ముగించటం విచారకరమైన సంగతి. అంచేత వారికి వ్రాయబడిన యుగాంతమందున మనకు కూడా బుద్ధి కలగడానికి సంగతులు వ్రాయబడ్డాయి. దేవునితో స్నేహం చేయండి. స్నేహం చేయాలంటే త్యాగం కూడా చేయాలి. స్నేహానికి త్యాగం అవసరం. ఎప్పుడు మన స్నేహితుడు మనల్ని హోటల్కి పిలుచుకొని వెళ్ళినప్పుడల్లా అతడే పైసలు, అతడే డబ్బులు, అతడే బిల్లు కడుతున్నాడు అనుకోండి, అతడికి అర్థమవుతుంది ఏమని, అతడికి అర్థమవుతుంది వీడు స్వార్థపరుడు కాదు, త్యాగం చేయాల్సింది. స్నేహానికి త్యాగం లేకపోతే స్నేహం కొనసాగదు. దేవుడి కోసం మనం చేయవలసిన త్యాగం ఏముందండి? ఆయనే మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మన పాప క్షమాపణ నిమిత్తం తానే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రభుతో త్యాగం చేయటానికి మన బుద్ధిని త్యాగం చేయాలి. ప్రభుతో స్నేహం చేయటానికి మన బుద్ధిని త్యాగం చేయాలి. మన అలవాట్లను త్యాగం చేయాలి. మనకేమి ఇష్టమో వాటిని త్యాగం చేయాలి. ఆయన కోరుకున్నది అది. కాబట్టి దేవునికి శత్రువులు కాదు, స్నేహితులం అవుతాం. ఈ 8, 9, 10 వచనాలు ఉన్న సంగతులను అవి మనకేనని గుర్తుంచుకుందాం. దుఃఖపడదాం. మన ఆనందాన్ని చింతకు మార్చుకుందాం. మన హృదయాలను శుద్ధిపరచుకుందాం. దేవుని దృష్టికి తగ్గించుకుందాం. అప్పుడు ఆయన
మనకు స్నేహితుడు అవుతాడు. 11 నుంచి 17 వరకు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 17 వరకు ఈ మాటలను మనము 11 నుంచి 17 వరకు ఈ మాటలు మనం చూడగలం. దేవునికి సమీపమయ్యేటువంటి మరికొన్ని మాటలను యాకోబు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఒకనికి ఒకడు విరోధముగా మాట్లాడకండి. 4వ అధ్యాయం 1 నుంచి 10 వరకు మనకు దేవునికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని, ఉండకూడని సంబంధాన్ని తెలియజేశాడు. ఇప్పుడు సహోదరులారా, ఒకరికొకడు విరోధంగా మాట్లాడుకోకండి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడేవాడు తీర్పు తీర్చువాడు. ధర్మశాస్త్రమునికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చున్నాడని అర్థం. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చినలా నెరవేర్చేవాడవు కాదు, న్యాయం విధించేవాడు. నువ్వు ధర్మశాస్త్రానికి తీర్పు తీరిస్తే నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు అవుతావు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వే దేవుడు అవుతావు. కాబట్టి నీ సహోదరుని విమర్శించు, విరోధంగా మాట్లాడు, తీర్పు తీర్చు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయనే, న్యాయం విధించేది ఆయనే. 12వ వచనం, ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయమును విధించువాడు ఆయనే, రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడు. దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడే రక్షిస్తాడు, దేవుడే నశింపచేస్తాడు. పరునికి తీర్పు తీర్చటవు అనగా నీ సహోదరుడు నీవాడే కానీ మొదట దేవునివాడు. కాబట్టి ఆయన వానికి నువ్వు తీర్పు తీర్చడం ఏంటి? కాబట్టి బ్రతికిన కాలం అంతా ఇలాగును మాట్లాడుకుందాం అని అన్నాడు. ఏం మాట్లాడుకుందాం అన్నాడు? 15వ వచనం, ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం అది చేద్దామని చెప్పుకుందాం. ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం అది చేద్దామని చెప్పుకుందాం. ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం అది చేద్దామని చెప్పుకొని ప్రభు మీద మనం ఆధారపడదాం. డంబముల మీద కాదు అతిశయం ఆధారం, ప్రభువు మీద ఆధారం. ఆ తర్వాత ఆఖరి వచనం, మేలైనది చేయనరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపం. ఇవన్నీ మేలు చేయుట. వీటిని అనుసరించకపోతే మీరు పాపం చేసిన వారు జాగ్రత్త అంటూ ఆయన నిజభక్తికి ఉండవలసిన లక్షణములను తెలియచేసి ఈ మాటతో ముగించాడు. ప్రియులారా, మనం కూడా నేర్చుకునవలసిన సంగతులు ఏమిటి అని అంటే, ఈ 4వ అధ్యాయం మనలో యుద్ధాలకు, మనలో పోరాటాలకు కారణం ఇంకా అణచబడనటువంటి మన లోపల ఉన్న శరీరాశలు. అవి కారణం. వాటిని మనం అణచుకోవాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మరొక 2 నిమిషాలు ఈ మాటలను చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయంలో నాలుకను గుర్చి రాశాడు. బోధకులకు కఠినమైన తీర్పు. మిగతా వారికి తీర్పు ఉంటుంది కానీ బోధకులకు కఠినమైన తీర్పు. ఎస్, మన నాలుక చాలా చెడ్డది. మనం అన్నిటినీ స్వాధీనం చేసుకుంటున్నాం కానీ మన నాలుకను స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. ఈ నాలుకను గూర్చి చెప్పాల్సినంత చెప్పాడు యాకోబు. ఇది నిప్పు అని, ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును, ఇది విషం అని, ఇది దుష్టత్వం అని, ఇది నరకం చేత చిచ్చు పెట్టబడను అని దాన్ని గూర్చి చెప్పవలసినంత చెప్పాడు. దానిలో ఉన్న 2 రకాల స్వభావాలను చెప్పాడు. స్తుతిస్తాం, శపిస్తాం అని. ప్రకృతిలో ఎక్కడే కానీ ఈ 2 లక్షణాలు ఉండవు. అది వాస్తవం. ప్రకృతిలో ఎప్పుడే కానీ 2 లక్షణాలు ఉండవు. కాకి బతికినంతకాలం కావంటుంది, పిల్లి బతికినంతకాలం మేళ ఉంటుంది. కానీ మిమిక్రీ నేర్చుకున్నది కేవలం మనిషి మాత్రమే. అవునా? మిమిక్రీ వచ్చేది కేవలం మనిషికి మాత్రమే. అవసరం అనుకుంటే కావంటాడు, లేకపోతే 2 మాట్లాడగలడు. కానీ ప్రకృతి మాత్రం ఒకే ఒక విధంగా ప్రవర్తిస్తుంది. అందులో ఈ 2 రకాల లక్షణాలు ఎప్పటికీ కనిపించవు. కాబట్టి మన నాలుక నుండి ఏకవచనం అంటే ఒకే విధమైన మాటలను మనం పలుకుతాం. జ్ఞానం, అది పైనుండి వచ్చు జ్ఞానం, పవిత్రంగా ఉంటుంది, తర్వాత సమాధానకరంగా ఉంటుంది, అది ఫలంతో కూడుకునింది, అది సాత్వికం, మృదువైనది అన్నాడు. కాబట్టి దైవజ్ఞానం కలిగిన వారి లక్షణాలు వారి నోటి మాట నుంచి బయటపడతాయి, వారి క్రియల నుంచి బయటపడతాయి.
4వ అధ్యాయంలో మనం చూడగా మరి మనలో కలహాలకు కారణం మనలో ఉన్నటువంటి ఇచ్ఛలు అని అన్నాడు. మనం మన ఇచ్ఛను నెరవేర్చుకోవడానికి లోకంతో స్నేహం చేస్తున్నాం కాబట్టి దేవునికి శత్రువులం అయిపోయాం. అంచేత మనల్ని మనం తగ్గించుకొని దుఃఖపరుచుకొని మనల్ని మనం పవిత్రపరుచుకొని మరి తగ్గించుకొని ఆయన సన్నిధికి వస్తే అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడని దేవుని వాక్యం చెబుతున్న వాక్యం సత్యం. హెచ్చించుకోవద్దు. నేడైనా రేపైనా ఓ పట్టణానికి వెళ్దాం, వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించుకుందాం అని అనుకోవద్దు. వ్యాపారం చేస్తే లాభమే కాదు, నష్టం కూడా రావచ్చు. కాబట్టి హెచ్చించుకోవద్దు. వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని ఈ దేశానికి వద్దాం, మళ్ళీ తిరిగి ఇక్కడ మన దర్పం చూపిద్దాం అని అనుకోవద్దు. మీ జీవం ఏపాటి. నిజమే, పోయిన సంవత్సరం ఉన్నవారు ఈ సంవత్సరం లేరు, పోయిన నెలలో ఉన్నవారు ఈ నెలలో లేరు, పోయిన వారం ఉన్నవారు ఈ వారంలో లేరు. మన జీవం ఏపాటి, క్షణభంగురమైనటువంటి వాళ్ళ. అందుచేత ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం అది చేద్దామని మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. అట్టు చేయకపోతే అది పాపం అని కూడా చెబుతుంది. కనుక మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువునకు మన జీవితాన్ని అప్పగించుకొని ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించును కాక. మంచిది, ప్రార్థించేద్దాం. తల్లి మంచిది. ప్రార్థన చేసుకున్నాం. మరి మన అవసరాన్ని బట్టి మనకు తగిన హెచ్చరికలు వాక్య సత్యాలను మనకు అందించిన ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం. మనం ఏది తెలుసుకోవాల్సి ఉన్నామో అది తెలుసుకోకుండా మన ప్రయాణం సాగిస్తే మనం గమనించాలి. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విషయాలు మనకు బోధించారు. ప్రార్థనలో ఉన్నాం. మొదటి విషయాల్లో మనం చూస్తే ఎక్కడో లేదు మనకు హాని కలిగించేది మనలోనే మరి అగ్ని లాంటిది, విషంతో నిండినటువంటిది. అగ్ని ఎంత అడుగునైనా తగలబెట్టేది, పచ్చని చెట్లను సహితం, పచ్చని కాపురాలను నోటి మాటని బుగ్గి పాలు చేయటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అది చిన్న అవయవమే కానీ ఎన్నో కిలోలు కలిగినటువంటి శరీరాన్ని ఘోరమైన యాతనలకు గురి చేసేటువంటిది ఉంటుంది. కాబట్టి మన నాలుకను నోటిని భద్రం చేసుకున్నామని దేవుని వాక్యం ఉంది కదా. ప్రభువా, నా నోటిని నా నాలుకను అదుపులో ఉంచు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. మనం ఇట్లా నోరు తెరిచి ప్రార్థన చేయకపోతే విన్న మాటలన్నీ కూడా కొండ బోర్లించి అందులో నీరు పోస్తే ఎట్లా ఉంటుందో అంతే. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి వాతావరణాన్ని అనుకూలపరిచి ఎంతో దూరానికి తన సేవకులు రప్పించి ఎంతో ప్రయాసం ఎన్ని విషయాలు చెప్పారు కదా. ఇది మన మీద కొరకే కదా, మనం నష్టపోకుండా ఉండటానికే కదా. మరి ప్రార్థన చేసుకున్నాం. దేవా, విషపూరితమైనది అగ్నిలాగా నాశనం చేసి కాల్చిపడేసేది నా నోట్లోనే ఉంది తండ్రి. నేను జాగ్రత్తగా వాడుకుంటాను, నాకు సహాయం చేయనని మనం ప్రార్థన చేసుకున్నాం. దీనిలో ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం కొరకు విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. ఈ నాలుక చిన్నదైన బహుగా అదిరిపడుతుందని చదువుకున్నాం కదా. ఎవరో శత్రువులు గాను మనలోనే ఆ శత్రువు ఉన్నాడు, మనకు హాని కలిగించాము. కాబట్టి దేవుని వేడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. విన్న మాటలు మన హృదయానికి హత్తుకునేటట్టుగా దేవుణ్ణి వేడుకున్నాం. అగ్ని లాంటిదైన విషంతో కూడినటువంటి ఈ నాలుక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాము అనే మాట ఉన్నది. దేవుని మాట సంపూర్ణ సత్యమైనది.
అందరం తప్పిపోతున్న మాట నిజం. అయితే ఎక్కడ తప్పిపోతున్నామో అనేది మనమే పసిగట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే దేవుడి యొక్క తీర్పులో శిక్షలో మనం పాల్పొందాల్సి వస్తుంది. దేవుడు జీవము గలవాడు. జీవము గల దేవుని చేతిలో పుట్ట భయంకరము. దేవుడు దహించు అగ్ని వంటి వాడని చదువుకుంటున్నాం కదా. ఏదో మన కథా కాలక్షేపం కోసం చెప్పుకోవటం కాదు ఇది. మనం ఎవరి ఎదుట నిలబడబోతున్నామో ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన కోపంలోకి మనం గురి కాకుండా ఆయన దయకు పాత్రలుగా ఉండాలని కదా దేవుడు ఏర్పాటు చేసింది. మనల్ని పిలిచి మనకు నీడనిచ్చి భోజనం పెట్టి ఈ విధంగా వాక్యం వినిపించడం ఎంత దేవుని యొక్క మహాకృప ఉన్నది. కాబట్టి మన జీవితాన్ని భద్రం చేసుకున్నాం. ఈ భూ సంబంధమైన జ్ఞానం అవతల మనిషిని ఓడించడానికి, నోరు మోయించడానికి, అల్లరి కలిగించడానికి, అక్కడ ఆ ప్రాంతాన్ని అశుభ్రం చేయడానికి, గొడవలు రేపడానికి కారణమవుతుంది. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమం కోరుతుంది కదా. జ్ఞానంలో 2 రకాలు ఉంటాయని విన్నాం కదా. ఈ లోక జ్ఞానం అవతల మనిషిని ఓడింపజేస్తుంది, గెలిచాననుకుంటుంది. అయితే దేవుని యొక్క జ్ఞానం ఎటువంటిదో, ఈ లోక జ్ఞానం ఎటువంటిదో మనకు విడమర్చి దేవుడు చెప్పాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఉండినా సొలొమోనుకు అతడు చివరికి దేవునికి విరోధిగానే జీవితాన్ని ముగించాడు. ఎన్నెన్నో కనుగొన్నాడు, కానీ దేవునికి ఇష్టడుగా ఈ లోక జ్ఞానాన్ని బట్టి జీవించలేకపోయాడు. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానమే పవిత్రమైనది, మృదువైనది, దేవుని మాటకు వెంటనే విధేయత చూపేది. ఎన్నాళ్ళ నుంచో మనం దేవుని మాటలు వింటున్నాం కదా. ఇంతవరకు కూడా దేవుని మాటలు ఒక్కటి కూడా పాటించిన వాళ్ళు ఉన్నారు. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు, మారు మనసు పొందినవాడు అట్టివాడే పరలోకానికి వెళ్తాడని మనం వింటున్నాం కదా. యేసుక్రీస్తు నందున్న వారు కొత్త సృష్టి, పాతలు గతించినవని వింటున్నాం కదా. మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాం వినే మాటల విషయంలో. విన్న మాటలు కొట్టుకుని పోకుండా ఆ మాటల విషయమై మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి కదా. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడదని యేసు ప్రభు చెప్పారు కదా. కాబట్టి మనం ఎన్నిట్లో దేవుని మాటలు లెక్క చేయకుండా మన ఈ భూ సంబంధమైన జ్ఞానం మనం దారి తప్పిస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. అది మనల్ని మనం మోసపుచ్చుకోవడం అనే కదా దేవుని వాక్యం మనకు చెప్పింది. ప్రభువా, నన్ను నేను మోసపుచ్చుకోకుండా ఈ రోజు నీ వాక్యం నాకు హెచ్చరించావు కదా, జాగ్రత్త పట్టుకు నాకు సహాయం చేయనైనా అని ప్రతి వారం కూడా ప్రార్థన చేసుకున్నాం. విన్న మాటలను తుడిచి ప్రార్థన చేసుకోకపోతే మన జీవితానికి అవి ఉపయోగపడవు. ఎన్నోసార్లు దేవుడు చెప్పిన మాటలు విన్నారు ఇశ్రాయేలు ప్రజలు. పాటించకపోతే నివారింపు శక్యం కాకుండా వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ప్రతి మాట కూడా మన జీవితాలకు విలువైనటువంటిది, అత్యవసరమైనదిగా దేవుడు మనకు అందించాడు. పరసంబంధమైన జ్ఞానం మనకు దొరకాలని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడే మనకు పరసంబంధమైన జ్ఞానం ఇచ్చి అది మృదువుగాను, దీనులుగాను, కనికరము గలవారముగాను, సత్య సంబంధంగాను ఉండటానికి సహాయపడుతుంది. సమాధానం కలిగించేది పైనుంచి వచ్చే జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానం విరోధాలకు దారితీస్తుంది, అదిరిపడుతూ ఉంటుంది. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం సమాధానాన్ని, పరస్పరం క్షమాభివృద్ధి కోరుకునేదిగా ఉంటుంది. అట్టి జ్ఞానం దయచే ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. లోకజ్ఞాని ఏమయ్యను అనే మాట ఉంది కదా.
జ్ఞానీయమయ్యను శాస్త్రీయమయ్యను అనే మాటలు విన్నాం కదా. లోగడ ఈ లోక జ్ఞానం అదిరిపడుతూ ఉంటుంది, అతిశయిస్తూ ఉంటుంది. కేవలం వ్యర్థమైన దాని గురించి అతిశయపడితే ఏం ప్రయోజనం? మనం కేవలం మట్టి కుండలం అయి ఉన్నాం, ఓటి కుండలం అయి ఉన్నాం. దేని దగ్గర విచ్చిపోయే దగ్గర ఇప్పుడు కనపడి కొద్దిసేపులో మాయమైపోయాము. మనకంటే బలాఢ్యులు, తెలివిగల వాళ్ళు, పాలకులు, అధికారులు, ఏలికలు అందరూ దాటిపోయారు. అక్కడ శ్మశాన భూమికి వెళ్తే ఎవరూ మనకు కనపడరు కదా. ఇదే కదా మన జీవితం.